యాక్చువల్గా అండి ఇప్పుడు చిన్న పిల్లల్లో కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది పేరెంట్స్లో. యాంగ్జియస్గా ఉంటారు పేరెంట్స్. చిన్న పిల్లోడికి జ్వరం వచ్చింది, వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఇంట్లో ఎవరు మనశ్శాంతిగా ఉండలేరు. ప్లస్ ఆ పిల్లోడు కూడా చాలా చిన్న పిల్లలకి ఏంటంటే వాళ్ళు చెప్పుకోలేరు, నాకు ఈ బాధ ఉంది ఆ బాధ ఉందని చెప్పుకోలేరు అనమాట. అందుకని కొంతవరకు మేము ఏంటంటే పారాసెటమాల్ కొంచెం సేఫ్గా ఉండే డోసుల్లో వాళ్ళ బరువు ప్రకారం చూసి వాళ్ళకి ఏదైనా నొప్పి కలిగినా ఏదైనా జ్వరం వచ్చినా అలాంటి వాటికి మేము కొంచెం ముందే జాగ్రత్తగా దగ్గర ఉంచుకోమని చెప్తాం. సో ఇట్లా కొన్ని అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఓటీసీగా కొన్ని దొరుకుతూ ఉంటాయి. ఏ దేశం వాళ్ళు ఆ దేశానికి తగ్గట్టుగా కొన్ని అందుబాటులో ఉంచుతారు ప్రజలకి ఎమర్జెన్సీలో వాడుకోవడానికని. అలాగని చెప్పి యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు కొని వాడదామా అంటే మీరు ఇల్లు అడిగితే షాప్ వాళ్ళు ఇస్తారు. ఇక అది వాళ్ళు దానికి మనం ఏమి చేయలేం. ఇక్కడ రూల్స్ అలాగా అంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వటం లేదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఏ జబ్బుకి ఏ యాంటీబయాటిక్ వాడాలి, ఎంత డోసులో వాడాలి అనేది మాకు చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చిన్నపిల్లల్లో ఒక చెవి ఇన్ఫెక్షన్ వస్తే ఒకలాగా ఉంటుంది, గొంతు ఇన్ఫెక్షన్ వస్తే ఒకలాగా ఉంటుంది, ఒక జస్ట్ మామూలు సింపుల్ వైరల్ ఫీవర్ అయితే అసలు ఏమి యాంటీబయాటిక్స్ లేకుండా తగ్గించగలగం. సో ఇవన్నీ చూసుకుని అంటే ఇప్పుడు కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చింది పోనీ దానికి తగ్గట్టు వేరే యాంటీబయాటిక్స్ ఉంటాయి, లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది వేరే యాంటీబయాటిక్స్ ఉంటాయి. దేనికి ఏది వాడాలనేది ఆ డాక్టర్కి దాదాపు మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. అందుకని డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వేసుకోవడం అనేది ఏంటంటే అది పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, లేదా దుష్పరిణామాలకి దారి తీయచ్చు, ఉన్న జబ్బు ఎక్కువ అవ్వచ్చు, కొంతమందికి తగ్గొచ్చు. అలాగని చెప్పి మనం పిల్లల్ని రిస్క్లో పెట్టలేం కదా. నా సజెషన్ అయితే సలహా అయితే ఇప్పుడు పిల్లల డాక్టర్లు మన దేశంలో ఇబ్బడి ముబ్బడిగా చాలామంది ఉన్నారు. అందుబాటులో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుని వాడటం అనేదే ఉత్తమం. యాంటీబయాటిక్స్తో అయితే చెలగాటం వాడొద్దని. ఎందుకంటే రెసిస్టెన్స్లు బాగా పెరిగిపోతున్నాయి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మందులు వాడుతుంటే నెక్స్ట్ అసలు నిజంగా పెద్ద జబ్బు వచ్చినప్పుడు ఆ మందులు పనిచేయటం లేదు. అందుకని కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతగా అనువుగా తయారు చేయడం ఇంపార్టెంట్. ఇకపోతే టెంపరేచర్ 100 కంటే దాటుతుంది, చైల్డ్ కూడా సిక్గా ఉన్నాడు అనుకుంటే కనుక ఆ పారాసెటమాల్ అతను బరువుకు తగ్గట్టుగా ఎంత వేయచ్చు ఏంటనేది మనం పిల్లల డాక్టర్ని అడిగితే చక్కగా సింపుల్గా తెలిసిపోతుంది. అలాంటివి మేము యాక్చువల్గా ఏంటంటే కొంచెం ముందు జాగ్రత్త చర్యగా పేరెంట్స్కి కూడా ఆ డోస్ చెప్పి రాసి ఇచ్చి ఇంటికి పంపిస్తాం.